హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను వెళ్ళాలి, దీన్ని ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, నేను రోజు నిన్ను కలవలేను, దీన్ని ఐ కాంట్ మీట్ యూ డైలీ. ఐ కాంట్ మీట్ యూ డైలీ అంటే నేను రోజు నిన్ను కలవలేను అని. నెక్స్ట్ వన్, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, దీన్ని ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్ అంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా, దీన్ని ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ. ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ అంటే మీరు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా అని. నెక్స్ట్ వన్, నువ్వెందుకు నాపై కోపంగా ఉన్నావు, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ. వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ అంటే నువ్వెందుకు నాపై కోపంగా ఉన్నావు అని. నెక్స్ట్ వన్, దయచేసి వెళ్ళు, దీన్ని ప్లీజ్ లీవ్. ప్లీజ్ లీవ్ అంటే దయచేసి వెళ్ళు అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను, దీన్ని ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్ అంటే నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, దీన్ని వాట్ విల్ యూ డూ హియర్. వాట్ విల్ యూ డూ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని. నెక్స్ట్ వన్, నేను దీన్ని మీకు ఎలా వివరించగలను, దీన్ని హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ అంటే నేను దీన్ని మీకు ఎలా వివరించగలను అని. నెక్స్ట్ వన్, వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు, దీన్ని వెన్ డిడ్ దే టెల్ యూ. వెన్ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఇక ఏమాత్రం భరించలేను, నేను నిన్ను ఇక ఎంత మాత్రం భరించలేను, దీన్నే ఐ కాంట్ టాలరేట్ యూ ఎనీమోర్. ఐ కాంట్ టాలరేట్ యూ ఎనీమోర్ అంటే నేను నిన్ను ఇక ఎంత మాత్రం భరించలేను అని. నెక్స్ట్ వన్, గంట నుండి వెయిట్ చేస్తున్నాను, దీన్ని ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్ అంటే గంట నుండి వెయిట్ చేస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నాలాగా ఎవరు బాధపడకూడదు, దీన్ని నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ అంటే నాలాగా ఎవరు బాధపడకూడదు అని. నెక్స్ట్ వన్, ఇక ముందు ఇంకేమీ చెప్పొద్దు, దీన్ని డోంట్ సే ఎనీథింగ్ ఫర్దర్. డోంట్ సే ఎనీథింగ్ ఫర్దర్ అంటే ఇక ముందు ఇంకేమీ చెప్పొద్దు అని. నెక్స్ట్ వన్, నువ్వు తలుపు తెరిచి ఉంచావా, దీన్ని డిడ్ యూ లీవ్ ద డోర్ ఓపెన్. డిడ్ యూ లీవ్ ద డోర్ ఓపెన్ అంటే నువ్వు తలుపు తెరిచి ఉంచావా అని. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలి, దీన్ని ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్. ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ అంటే ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలి అని. నెక్స్ట్ వన్, ఇంకొక విషయం ఉంది, దీన్నే దెర్ ఈస్ వన్ మోర్ థింగ్. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకొక విషయం ఉంది అని. నెక్స్ట్ వన్, ఇంకెప్పుడు తనతో మాట్లాడవద్దు, దీన్ని నెవర్ టాక్ టు హర్ అగైన్. నెవర్ టాక్ టు హర్ అగైన్
అంటే ఇంకెప్పుడు తనతో మాట్లాడవద్దు అని. నెక్స్ట్ వన్, నేను అప్పటికే భోజనం చేశాను. దీన్ని ఐ ఆల్రెడీ హ్యాడ్ మై లంచ్. ఐ ఆల్రెడీ హ్యాడ్ మై లంచ్ అంటే నేను అప్పటికే భోజనం చేసేసాను అని. నెక్స్ట్ వన్, నాకు మరో కప్పు కాఫీ కావాలి. దీన్ని ఐ వాంట్ అనదర్ కప్ ఆఫ్ కాఫీ. ఐ వాంట్ అనదర్ కప్ ఆఫ్ కాఫీ అంటే నాకు మరో కప్పు కాఫీ కావాలి అని. నెక్స్ట్ వన్, ఆమెను వంట చేయనివ్వు. దీన్ని లెట్ హర్ కుక్. లెట్ హర్ కుక్ అంటే ఆమెను వంట చేయనివ్వు అని. నెక్స్ట్ వన్, నన్ను క్షమించండి ఆలస్యమైనందుకు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. ఐ యామ్ సారీ ఫర్ బీయింగ్ లేట్ అంటే నన్ను క్షమించండి ఆలస్యమైనందుకు అని. నెక్స్ట్ వన్, నేను ఫోటో తీయవచ్చా. దీన్ని కెన్ ఐ టేక్ ఏ పిక్చర్. కెన్ ఐ టేక్ ఏ పిక్చర్ అంటే నేను ఫోటో తీయవచ్చా అని. నెక్స్ట్ వన్, నేను అతనికి ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విష్ టు టెల్ హిమ్ సంథింగ్. ఐ విష్ టు టెల్ హిమ్ సంథింగ్ అంటే నేను అతనికి ఏదైనా చెప్పాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, అతనికి ఇంటికి రమ్మని చెప్పు. దీన్నే టెల్ హిమ్ టు కమ్ హోమ్. టెల్ హిమ్ టు కమ్ హోమ్ అంటే అతనికి ఇంటికి రమ్మని చెప్పు అని. నెక్స్ట్ వన్, నేను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. దీన్ని ఐ డీంట్ మీన్ ఇట్ డెలిబరేట్లీ. ఐ డీంట్ మీన్ ఇట్ డెలిబరేట్లీ అంటే నేను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, అతను దేనికోసం చూస్తున్నాడు. దీన్ని వాట్ ఈస్ హీ లుకింగ్ ఫర్. వాట్ ఈస్ హీ లుకింగ్ ఫర్ అంటే అతను దేనికోసం చూస్తున్నాడు అని. నెక్స్ట్ వన్, ఎందుకు మీరిద్దరూ అరుస్తున్నారు. దీన్నే వై ఆర్ యు బోత్ ఎల్లింగ్. వై ఆర్ యు బోత్ ఎల్లింగ్ అంటే మీరిద్దరూ ఎందుకు అరుస్తున్నారు అని. నెక్స్ట్ వన్, నన్ను ఇంకా భయపెట్టకు. దీన్ని డోంట్ స్కేర్ మీ ఈవెన్ మోర్. డోంట్ స్కేర్ మీ ఈవెన్ మోర్ అంటే నన్ను ఇంకా భయపెట్టకు అని. నెక్స్ట్ వన్, ఆమె బాధ నీకు తెలియదు. దీన్ని యు డోంట్ నో హర్ పెయిన్. యు డోంట్ నో హర్ పెయిన్ అంటే ఆమె బాధ నీకు తెలియదు అని. నెక్స్ట్ వన్, నేనేం చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.